ఈ అంకెల గారడితో వీళ్ళు చేసినటువంటి పాపం ఇవాళ భవిష్యత్ తరాలకి పాపంగా మారింది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే ఆర్థిక మూలాల అధ్యక్ష. రాష్ట్రంలో ఏ స్థాయి ఆర్థిక అరాచకం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు నిబంధనలు మార్చే స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. ఎందుకు మార్చింది రాయాల్సినటువంటి పరిస్థితులు అనంటే ఇవాళ వాళ్ళకు కూడా భయం వచ్చింది అధ్యక్ష. ఇది అన్ని రాష్ట్రాలు ప్రారంభిస్తే రాష్ట్రానికి దేశానికి క్యాన్సర్ లాగా పాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చట్టాలంటే వీళ్ళకి అప్పులు పుట్టే ఎఫ్ఆర్బిఎం చాలా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం ఉంటుంది, దాన్ని మించి ఎవరన్నా చేయగలరా అని. దాన్ని దాటి దొడ్డిదారిన ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏ రకంగా కేంద్రం మళ్ళీ అది తప్పు అని చెప్పింది అనేటువంటిది వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడిని అధ్యక్ష. వారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎన్నున్నా ఒక 2014లోను మేము 24లోను మేము ఒకటే కంపారిజన్ చేసుకున్నాం అధ్యక్ష. ఏంటి పరిస్థితి? ఆ రోజు విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగిన నష్టం ఎక్కువ అధ్యక్ష. విభజన వల్ల వస్తే అప్పు మోసుకుని ఉండొచ్చు, మనకు ఆదాయం లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక నమ్మకం, విశ్వాసం, ప్రజలు మనము కలిసి పనిచేస్తే తిరిగి ఈ రాష్ట్రం ఎదుగుతుంది అన్న నమ్మకం ఆ రోజు మాకున్నింది అధ్యక్ష. కానీ వీళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల, వ్యవస్థల్ని నాశనం చేయడం పట్ల అధికారుల్ని ఇవాళ ఏంది అధ్యక్ష, ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద 22,000 కేసులు ఉన్నాయి అధ్యక్ష. 5,000 కేసులు కంటెంప్ట్ స్టేజ్కి వెళ్ళాయి, కోర్టు ధిక్కార స్టేజ్కి వెళ్ళాయి అధ్యక్ష. అంటే సెక్రటరీలు పోయి కోర్టులో నిలబడాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళకి మనోస్థైర్యం ఉంటుందని నేను అడుగుతాను అధ్యక్ష. ఇంత దుర్మార్గ పాలన చేసినటువంటి వీళ్ళు శుద్ధులు చెప్పి నీతులు చెప్పి ఇక్కడ నుంచి పారిపోయినటువంటి దానికి నిజంగా బాధపడుతున్నా అధ్యక్ష. ఈరోజు వీళ్ళు చేసినటువంటి పాపాలు ఎక్కడ అధ్యక్ష? ఎలక్ట్రిసిటీకి మేమేదో అద్భుతంగా చేశామన్నారు అధ్యక్ష. ప్రమాణ స్వీకారం వేదిక మీద ఆయన చేసినటువంటి ప్రకటనతోనే విద్యుత్ రంగం కుప్పగొలిపోయింది అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేస్తున్నాను అని ప్రకటిస్తే విద్యుత్ రంగం కుప్పగొలిపోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కోర్టులు పోతే చివరికి మొటిక్కాయ పెడితే చివరి రోజున ఇదే ప్రభుత్వం మళ్ళీ మేము అవన్నింటినీ హానర్ చేస్తున్నామంటూ అఫిడవిట్ వేశారు అధ్యక్ష. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష? ఒకవైపు పీపీఎల్ రద్దు చేశారు, వాళ్ళు ఎవరో రాజకీయ పార్టీ నాయకులు అన్నట్టు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పోయారు. ఏ రకంగా అధ్యక్ష? ఒక ఎగ్జాంపుల్, ఒక సోలార్ విండ్ కంపెనీలో ఉంటే వాళ్ళు కరెంట్ జనరేట్ చేస్తూ ఉంటే మనం కొనాల్సింది అగ్రిమెంట్ ప్రకారం కొనాల్సింది పోయి వీళ్ళతో కొనకుండా ఆపేసి ఓపెన్ మార్కెట్లో హై కాస్ట్ పెట్టి కొన్నారు అధ్యక్ష. ఫలితం ఏమైంది అధ్యక్ష? వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకు పోయారో మళ్ళీ కోర్టు మొటిక్కాయలు వేసింది అధ్యక్ష. వాళ్ళకు నువ్వు చెల్లించాల్సింది అంటే మార్కెట్లో కొన్నది హై కాస్ట్, వీళ్ళ దగ్గర పవర్ కొనకుండా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 1,000 కోట్ల రూపాయల ప్రజల మీద భారం పడింది అధ్యక్ష. దీనికి ఎవరు అధ్యక్ష బాధ్యత? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అధ్యక్ష? ఒక్క నిర్ణయాన్ని కాదా అధ్యక్ష? ఇదే చైనాలో అయితే ఉరిదీసి ఉండేవాళ్ళు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు అనంటే ఏ ప్రాతిపదికన ఇంకా డెప్త్ లేకపోవాలి అధ్యక్ష. మా ఎనర్జీ మినిస్టర్ గారు చెప్తారు ఎంత దుర్మార్గంగా చేశారంటే అధ్యక్ష, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మీరు పవర్ నిలిపేయండి అని ఇక్కడ ఆదేశాలు ఇస్తారు అధ్యక్ష. అదే 7 గంటల నుంచి 8 గంటలకి ఓపెన్ మార్కెట్లో పోయి హై కాస్ట్ పవర్ కొంటున్నారు అధ్యక్ష వీళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ ఉచితంగా మనం కమిటెడ్ పవర్ వస్తూ ఉంటే ఇక్కడ తీసుకోకుండా అక్కడ పోయి హై కాస్ట్ పవర్ కొన్నారు. ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష, నేను ఈ సభ సాక్షిగా చెప్తా ఉన్నాను. ఇది 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 దుర్మార్గం కాదా అధ్యక్ష? దీన్ని ఆర్థిక విధ్వంసం అనాలా, ఏమనాలో మీరు చెప్పండి అధ్యక్ష. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష.